ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి శ్రీ శివానందలహరి గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు శ్రీ శివానందలహరిలో 61వ శ్లోకం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ శివానందలహరి 61వ శ్లోకము. అంకోలం నిజ బీజ సంతతిర్ అయస్కాంతోపలం సూచికా సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధుస్సరిద్వల్లభం ప్రాప్నోతి ఇహ యథా తథా పశుపతేః పాదారవిందద్వయం చేతో వృత్తిర్ ఉపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే. శ్లోకం మరొకసారి. అంకోలం నిజ బీజ సంతతిర్ అయస్కాంతోపలం సూచికా సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధుస్సరిద్వల్లభం ప్రాప్నోతి ఇహ యథా తథా పశుపతేః పాదారవిందద్వయం చేతో వృత్తిరుపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే. శ్లోకం మరొకసారి. అంకోలం నిజ బీజ సంతతిర్ అయస్కాంతోపలం సూచికా సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధుస్సరిద్వల్లభం ప్రాప్నోతి ఇహ యథా తథా పశుపతేః పాదారవిందద్వయం చేతో వృత్తిరుపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే. అనువాద పద్యము. అంకోల బీజమ్ములన్ని పండి మరల వాటంతటవి చెట్టు పట్టునట్లు సూది తిన్నగపోయి సూదంటురాతిని ఆత్రమ్ము మీరగ అంటునట్లు సాధ్వీ శిరోమణి సహకరించుచు పతిన్ విడనాడకుండ జీవించునట్లు చిగురుదొడుగు తీగ చెట్టును పెనవైచి వదలకుండగ పైకి ప్రాకునట్లు నదులు సాగరు చేరగ కదలునట్లు శివుని పాద పద్మయుగళ సేవ సతము చేయుచుండుట అన్నది చెప్పబడును ముక్తి నొసగడు యుక్తమౌ భక్తి అనగా. శ్లోకము యొక్క తాత్పర్యము. ఊదు గింజలు చెట్టును వాని ఎంతటన అవియే అంటుకొనున్నట్లు సూది సూదంటురాయి దగ్గరకు పరుగెత్తునట్లు పతివ్రత పతిని ఎడబాయనట్లు తీగ చెట్టును పెనవేసుకున్నట్లు నదులు సముద్రమును పొందునట్లు మనోవృత్తి శివుని పాదపద్మములను పొందియుండుటయే భక్తి అని పెద్దలు చెప్పుదురు. శ్లోకము యొక్క వివరణము. భక్తి అంటే ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలం ఉండాలే గాని ప్రపంచంలో ఎన్నో రకాలుగా ఈ భక్తి వ్యక్తమవుతుంది. ఆ భక్తిలో కూడా ఎన్నో వ్యత్యాసాలు వైవిధ్యాలు ఉంటాయి. అంకోల బీజాలు అంటే ఊడుగు గింజలు పండి చెట్టు నుండి నేల మీదకు రాలిపోయిన మళ్ళీ ఒక అనుకూల సమయం ఆసన్నమైనప్పుడు ఇతర ప్రేరణలు లేకుండా వాటంతట అవే ఆ ఊడుగు చెట్టు మ్రానుకే అంటుకుపోతాయి. అంటే తాము చేరవలసిన చోటు వాటికి తెలుసు అన్నమాట. ఇది సామీప్యముక్తిని సూచించే భక్తికి నిదర్శనము. దగ్గరలో ఏదన్నా సూదంటురాయి అంటే అయస్కాంతం ఉంటే సూది ఇతర త్రోవలు పట్టకుండా ఏదో కొంప మునిగిపోయినట్లు ఆత్రంగా తిన్నగా వెళ్ళి ఆ సూదంటురాతిని అతుక్కుపోతుంది. అంతేకాదు ఆ సూదంటురాతి ఆకర్షణ ధర్మాన్ని కూడా తాను పొందుతుంది. ఇది సాలోక్యముక్తిని సూచించే భక్తికి నిదర్శనం.
పతివ్రత శిరోమణి తన భర్తను ఆశ్రయించుకొని ఉంటూ అతనితోడిదే తన జీవితానికి అర్థం పరమార్థం అని నమ్ముతూ ఎప్పుడూ విడవకుండా కనిపెట్టుకొని సహధర్మచారిణి ధర్మాన్ని నిర్వర్తిస్తుంది. ఇది కూడా సామీప్య సాలోక్యాలను సూచించే భక్తికి నిదర్శనం. అప్పుడే చిగురు వేస్తున్న తీగ ఒక చెట్టును గాని వెదురు కర్రని గాని ఆశ్రయంగా చేసుకొని వదలకుండా దాన్ని చుట్టుకుంటూ పైకి ప్రాకుతుంది. చివరకు పువ్వులను ఫలాలను పొంది ప్రపంచానికి సమర్పిస్తుంది. ఇది కూడా సామీప్యముక్తిని సూచించే భక్తికి నిదర్శనం. ఎక్కడో పుట్టి ఎక్కడెక్కడో ప్రవహించిన నదులు చిట్ట చివరకు తమ లక్ష్యాన్ని గుర్తుపెట్టుకొని సముద్రాన్ని చేరి దానిలో లీనమైపోతాయి. తమ అస్తిత్వాన్ని కూడా కోల్పోతాయి. నది నీళ్లు తీయగా ఉన్న సముద్రంలో కలవంగానే ఆ నీళ్లు ఉప్పగానే ఉంటాయి. అంటే సముద్ర లక్షణాన్ని రూపాన్ని కూడా పొంది తమ అస్తిత్వాన్ని అంటే నామరూపాలను పూర్తిగా కోల్పోయి సముద్ర నామంతోనే సముద్ర లక్షణంతోనే వ్యవహరింపబడతాయి. ఇది సాయుజ్యముక్తిని సూచించే భక్తికి నిదర్శనం. ఇన్ని రకాల లక్ష్యాలతోనూ భక్తిని తద్వారా ముక్తిని పొందవచ్చును. ఇంతటితో శ్రీ శివానందలహరిలో 61వ శ్లోకం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః.